హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ చపాతీ రోల్ చేయాలనుకుంటున్నానండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి చేసుకుంటే మళ్ళీ తినాలా అనిపిస్తుందండి. ముందుగా 1 టమాటా, 1 ఉల్లిపాయ, 1 మిర్చి కట్ చేశానండి. సన్నగా కట్ చేసి 1 ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. చూసారా, స్టవ్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి నేను తరిగి పెట్టుకున్న ఆనియన్, టమాటా, మిర్చిని వేసి వేయించానండి దూరగా. మనం కావాలంటే గీ కూడా వేసుకోవచ్చండి, బాగా కమ్మగా ఉంటుంది. అలాగే వేయిస్తున్నానండి. 5 మినిట్స్ వేయించుకోవాలండి. దూరగా వేగించుకొని ఆయిల్ అవి మగ్గితే చాలా బాగుంటాయండి. టమాటా మగ్గాలి కదండి, టమాటా మగ్గితే టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి బాగా మగ్గినాక తర్వాత అందులోని కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసాను. అలాగే పసుపు వేసాను. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నానండి. చూసారా, మిరియాల పొడి అంటే ఘాటుగా బాగుంటుంది కదా, కారంగా. మనం మిర్చి వేసాం కాబట్టి కారం అవసరం లేదు. అలా కాసేపు వేయించాను. ఆ పసుపు, సాల్ట్ అంతా ఆనియన్కి అవన్నీ పడితే రుచిగా ఉంటుంది తినేటప్పుడు, కాబట్టి అలా వేయించానండి నేను. చూసారా అండి, ఆ సాల్ట్, పసుపు అనేది మనకు కనిపిస్తుంది. బాగా వేయించుకున్నాక మనం ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ప్లేట్లోకి క్లీన్గా తీసేసి మళ్ళీ ఆయిల్ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసానండి. వేసి మనం చపాతీ కాల్చుకుంటున్నాం కాబట్టి చపాతీని 2 పక్కల దూరగా కాల్చుకొని మేమైతే 2 ఎగ్స్ వేసుకున్నామండి. చూడండి, 2 ఎగ్స్ వేసి ఎగ్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలండి. ఎగ్ పొట్టు ఉంటుంది. 2 ఎగ్స్ వేసేసి నీట్గా అంతా స్ప్రెడ్ చేసేస్తున్నానండి చపాతీకి. చపాతీ ఎగ్ రోల్ చేస్తున్నాం కాబట్టి చపాతీ నిండా ఎగ్ రావాలి. మళ్ళీ ఒక సైడ్ తిప్పేసానండి నేను, 1 సైడ్. ఇంకో సైడ్కి ఒక సైడ్ కాలింది కదండి, ఇంకా ఇంకో సైడ్ కూడా కాలాలి కాబట్టి మనం మధ్యలో ఆయిల్ని అప్లై చేసుకోవచ్చండి, లేదంటే గీ కూడా అప్లై చేసుకోవచ్చండి. చపాతీ మీద ఎగ్ వేసేసి, ఎగ్ బాగా కాలింది కదండి, మనము ఉడకబెట్టుకున్నాం కదండి, మనము వేయించుకున్న ఆ టమాటా ఆనియన్ని అందులో వేసేసి రోల్ చేసేసానండి. అది రోల్ చేసేసి టూత్ పిక్ పెట్టేసానండి నేను. టూత్ పిక్ పెడితే నీట్గా అలా రోల్ అయిపోయింది. చూసారా, రోల్ అయిపోయింది. ఆ సైడ్ ఈ సైడ్ కాల్చుకున్నాక మనము సర్వ్ చేసుకుంటే వేడిగా ఎగ్ చపాతీ రోల్ రెడీ అయిపోయిందండి. ఇదైతే స్నాక్ ఐటమ్ అండి. ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ తింటే లైట్గా ఉంటుందండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.